కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లక్ష్మీకాంత్ బుక్, ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి లక్ష్మీకాంత్ బుక్ కంపల్సరీగా చదువుతారు. ఇది ఆల్మోస్ట్ లైక్ బైబిల్ ఫర్ ఎ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అండ్ మోర్ పర్టికులర్లీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. సో అయితే ఈ లక్ష్మీకాంత్ బుక్ ఎలా చదవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ దీంట్లో 80 యూనిట్స్ ఉన్నాయి అండ్ 680 వరకు పేజెస్ ఉన్నాయి. సో ఈ లక్ష్మీకాంత్ బుక్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎలా చదవాలి? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద టోటల్ కంటెంట్, 6th ఎడిషన్, ఇది రివైజ్డ్ ఎడిషన్ ప్రస్తుతం ఉన్నది. మొత్తం 80 యూనిట్లు ఉన్నాయి దీంట్లో. ఆల్మోస్ట్ 680 పేజెస్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ 5th ఎడిషన్ కానీ అంతకు ముందు ఎడిషన్ కానీ ఉంటే యూ డోంట్ హ్యావ్ టు బై ద న్యూ ఎడిషన్. దీంట్లో కొత్తగా 6 యూనిట్స్ టాపిక్స్ ఇన్కార్పొరేట్ చేశారు. లైక్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, అలాగే ఎన్డిఎం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అండ్ రోల్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్, ప్రాంతీయ రాజకీయ పార్టీల పాత్ర, కోalition గవర్నమెంట్స్. సో ఈ టాపిక్స్ కొత్తగా పెట్టినటువంటి టాపిక్స్. So before going to the details how to study in Lakshmikant, we have an announcement. From 7th November 2021, we are starting a GS foundation batch along with answer writing and also optional classes. So for more details, you can contact us 9133237733. సో దీంట్లో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చదవాలి. అంటే 4th యూనిట్లో ఉన్నటువంటి 4th టాపిక్లో ఉన్నటువంటి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ రెండు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దీనికన్నా ముందు ఒక 3 టాపిక్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇటువంటివన్నీ ఉన్నాయి. బట్ ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలంటే, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియాలి అంటే ముందు అసలు కాన్స్టిట్యూషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అంటే ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, తర్వాత ఈ డెమోక్రసీ, రిపబ్లిక్, సోషలిజం, సెక్యులరిజం, ఇలాంటి మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రియాంబుల్ ఉపయోగపడుతుంది. సుమారుగా ఒక 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్కి ఐడియా కనుక మనకు వస్తే మనం డే టు డే న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా మనకి కాన్స్టిట్యూషన్కి రిలవెంట్గా మనం లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా ప్రియాంబుల్ చదివిన తర్వాత చదవాలి. ఇది 3rd టాపిక్ అయినప్పటికీ కూడా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది 4th టాపిక్ ప్రియాంబుల్ తోటి. ఆ తర్వాత 3rd టాపిక్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు అన్నట్టు. సో ఈ లక్షణాలని గురించి కూడా చదవాలంటే ముందు కాన్సెప్ట్స్ ఐడియా రావాలి. దెన్ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద టెరిటరీ. బేసిక్స్ అయిపోయిన తర్వాత ఇండియన్ టెరిటరీ గురించి తెలుసుకోవాలి. సో దాంట్లో ఫస్ట్ 5th యూనిట్లో ఉన్నటువంటి యూనియన్ ఎడిట్స్ టెరిటరీ, అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్రము మరియు దాని భూభాగాలు. అలాగే తర్వాత 37 యూనిట్స్లో మీకు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్, కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక నిబంధనలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, ఏపీ అండ్ తెలంగాణ కావచ్చు, అలాగే గుజరాత్, మహారాష్ట్ర కావచ్చు, వాటికి సంబంధించిన కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ గురించి, అంటే ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్, ఈ 2 కొత్తగా ఏర్పడినటువంటి యూనియన్ టెరిటరీస్ సహా 40th యూనిట్లో మీకు యూనియన్ టెరిటరీస్ గురించి ఉంది. అండ్ 41st యూనిట్లో షెడ్యూల్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్ 41st యూనిట్లో ఉంది. సో ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ ఈ ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక చోటికి చేర్చుకొని, ఇవన్నీ ఇండియన్ టెరిటరీకి అంటే భూభాగానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత పీపుల్ గురించి చదవాలి. అంటే పీపుల్కి ఉండేటటువంటి సిటిజన్షిప్. భారతదేశంలో కొంతమంది ప్రజలు, పర్సన్స్ అని అంటాం. పర్సన్స్ అనే వాళ్ళలో మళ్ళీ సిటిజన్స్ ఉంటారు, అలాగే నాన్ రెసిడెంట్స్ ఉంటారు. సిటిజన్స్ కాకుండా విదేశీయులు కూడా ఉంటారు అన్నమాట. విదేశీయులు అన్నప్పుడు విదేశీయులు మళ్ళీ భారత పౌరసత్వం తీసుకుంటే వాళ్ళ సిటిజన్షిప్ కిందే వస్తుంది. ఇండియన్ సిటిజన్షిప్ లేకుండా భారతదేశంలో ఉంటున్నటువంటి వ్యక్తులు, వీళ్ళని సిటిజన్స్ని కలిపి పర్సన్స్ అని అంటాం. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి
పౌరసత్వం, సిటిజన్షిప్ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉన్నాయి, ఏ హక్కులు ఎవరికి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్స్ అనే వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండే హక్కులు ఆర్టికల్ 14, 19 అండ్ 20, 21. సో ఆర్టికల్ 14 తర్వాత ఆర్టికల్ 16 అండ్ 19 ఈ 3 కేవలం సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి. అండ్ మిగతా హక్కులన్నీ భారతదేశంలో ఉండే వ్యక్తులందరికీ ఉంటాయి. సో ఆ వ్యక్తులకు సంబంధించిన ఫండమెంటల్ రైట్స్ అండ్ అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, గవర్నమెంట్ ప్రజల కోసం, భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారి కోసం అమలు చేస్తున్నటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, ఇటువంటి అన్నీ కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో చదువుతాం. అలాగే ఈ ప్రజల్లో పర్టికులర్గా పౌరులు నిర్వహించాల్సిన ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, అలాగే ఈ ప్రజల్లో ప్రత్యేక వర్గాలు అంటే స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టన్ క్లాసెస్, ప్రత్యేక వర్గాలు అన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నిబంధనలు మనకి చాప్టర్ 68లో ఉంటాయి. అంటే 6th, 7th, 8th, 9th చదివిన తర్వాత మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి సంబంధించిన మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రొవిజన్స్ కనుక చదివితే మీకు ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది అనమాట. ఒక ప్రత్యేకమైన హక్కులు ఏమున్నాయి అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలాగే ఆ తర్వాత గవర్నమెంట్ గురించి చెప్పాలి. గవర్నమెంట్లో పర్టికులర్గా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. సో ఈ కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ ఈ మూడింటి గురించి చదవాలి. సో ఈ మూడింటి గురించి చదివేటప్పుడు యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంటిగ్రేట్ చేసి చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటో తెలియాలి, 12th చాప్టర్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 17th చాప్టర్కి వెళ్ళాలి. అక్కడ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఉంటుంది అండ్ దాన్ని 30th యూనిట్లో ఉన్న గవర్నర్తో ఇంటిగ్రేట్ చేసుకుని చదవాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ పవర్స్, గవర్నర్ పవర్స్ మొరార్లెస్ ఒకే రకంగా ఉంటుంటాయి. సో అది చదివేటప్పుడు ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఉండే సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, ఈ అంశాలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి కానీ గవర్నర్కి ఎమర్జెన్సీ పవర్స్ ఉండవు. చాలామంది గవర్నర్కి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే అధికారం ఉందనుకుంటారు, కానీ ప్రెసిడెంట్ రూల్ అనే పేరులోనే ఉంది, అది ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసే రూలు అండ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగే పరిపాలన అని చెప్పి, రాష్ట్రపతి పరిపాలన అని చెప్పి. గవర్నర్ విల్ ఓన్లీ రూల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, దట్స్ ఆల్. గవర్నర్ విల్ ఓన్లీ రికమెండ్ ద ప్రెసిడెంట్స్ రూల్. కేవలం రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి రాష్ట్రపతికి సూచిస్తాడు తప్ప గవర్నర్కి ఎమర్జెన్సీ పవర్స్ లేవు, అలాగే మిలిటరీ పవర్స్ లేవు, డిప్లొమాటిక్ పవర్స్ లేవు. అండ్ ఈ అలాగే జ్యుడిషియల్ పవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతికి మరణశిక్షకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది, పార్డనింగ్ పవర్ అంటాం. కానీ గవర్నర్కి మరణశిక్షకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉండదు. సో ఇటువంటి వేరియేషన్స్, డిఫరెన్సెస్ కానీ సిమిలారిటీస్ కానీ వీటిని కంపేర్ చేసుకుంటూ చదవాలి. సో ప్రెసిడెంట్, గవర్నర్ అయిపోయాక మళ్ళీ 18th చాప్టర్లో వైస్ ప్రెసిడెంట్ గురించి చదవాలి అండ్ ఫాలోడ్ బై 19th చాప్టర్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్తో చదివేటప్పుడు ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి కంపారిజన్ చేసుకుంటూ మళ్ళీ 31st చాప్టర్తో కలుపుకొని చదవాలి. అండ్ అలాగే ఆ చాప్టర్ నెంబర్ 20లో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది అండ్ చాప్టర్ నెంబర్ 32లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది. దెన్ 21 క్యాబినెట్ కమిటీస్ అండ్ కోalition గవర్నమెంట్స్. 75 చాప్టర్లో కొత్తగా 6th రివైజ్డ్ ఎడిషన్లో ఇన్కార్పొరేట్ చేసినటువంటి 75th టాపిక్ కోalition గవర్నమెంట్స్. సో అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దెన్ గవర్నర్, తర్వాత చీఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ కమిటీస్ వీళ్ళందరి గురించి చదివిన తర్వాత అసలు కోalition గవర్నమెంట్ ఎలా ఏర్పడుతుంది అనే విషయం మీద అవగాహన పెంచుకోవాలి. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బేసిక్స్, అసలు పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే దాని ఫీచర్స్ ఏంటి, తర్వాత మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, దాన్ని ఈ కోalition గవర్నమెంట్ని కూడా కనెక్ట్ చేసుకుని చదువుకోవచ్చు. తర్వాత లెజిస్లేచర్ విషయానికి వచ్చినప్పుడు కేంద్రంలో పార్లమెంటు, స్టేట్లోనేమో స్టేట్ లెజిస్లేచర్, ఈ రెండు ఇంటిగ్రేటెడ్గా చదువుకోవాలి. సో పార్లమెంటు సభ్యులకి సంబంధించినటువంటి మళ్ళీ యాంటీ డిఫెక్షన్ లా, పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంటరీ ఫోరమ్స్, పార్లమెంటరీ గ్రూప్, ఇవి చదివిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి 22nd చాప్టర్లో పార్లమెంట్ ఉంటుంది. అందులో డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు
ఈ 76th యూనిట్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లా కూడా ఇంటిగ్రేట్ చేసుకుని చదువుకోవాలి. ఆ తర్వాత 23, 24, 25 ఈ పార్లమెంటరీ కమిటీస్, ఫోరమ్స్ అండ్ గ్రూప్స్ ఈ మొత్తం అయిపోయాక అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ చూసుకోవాలి. సో ఇట్ ఈస్ బెటర్ టు ఇంటిగ్రేట్ స్టేట్ లెజిస్లేచర్ కాన్సెప్ట్స్ విత్ పార్లమెంటరీ కాన్సెప్ట్స్. 99% వరకు రెండింటికి సిమిలారిటీస్ ఉంటాయి. బట్ వేరెవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, ఆ డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పార్లమెంట్లో బైకామరలిజం ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్లో బైకామరలిజం అనేది ఒక ఆప్షన్ మాత్రమే. కంపల్సరీగా బైకామరల్ లెజిస్లేచర్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే పార్లమెంట్లో ఒక జనరల్ బిల్ని ఫస్ట్ హౌస్ ఆమోదించిన తర్వాత సెకండ్ హౌస్ ఆమోదించడానికి 6 months టైం ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్లో 3 months టైం ఉంటుంది. పార్లమెంట్లో ఒక జనరల్ బిల్ విషయంలో జాయింట్ మీటింగ్ అవకాశం ఉంటుంది. బట్ స్టేట్ లెజిస్లేచర్లో జనరల్ బిల్ విషయంలో కూడా జాయింట్ మీటింగ్కి అవకాశం లేదు. సో ఈ సిమిలారిటీస్, వేరియేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. సో 10th యూనిట్లో ఉన్నటువంటి అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఇక్కడ కలుపుకొని చదువుకోవాలి. ఇక్కడ మన రాష్ట్ర శాసనసభల భాగస్వామ్యం కూడా ఉంటుంది ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో. ఈ అమెండ్మెంట్ విషయంలో ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయి అనే దానికి సంబంధించి 11th యూనిట్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో వాట్ పార్లమెంట్ షుడ్ అమెండ్, వాట్ పార్లమెంట్ షుడ్ నాట్ అమెండ్ అనే ఆస్పెక్ట్స్ తెలుస్తాయి. తర్వాత జుడిషియరీ గురించి చూడాలి. జుడిషియరీలో ఫస్ట్ 26th యూనిట్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మొత్తం చదివేయాలి. దాంతోపాటు హైకోర్టు చదవాలి. ఈ రెండింటిని సపరేట్గా చదివిన తర్వాత ఇంటిగ్రేట్ చేసుకుని చదవాలి. అండ్ దానివల్ల రివిజన్ మీకు ఈజీ అవుతుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి పవర్, సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ ఉన్నటువంటి పవర్ 27th యూనిట్లో జుడిషియల్ రివ్యూ రూపంలో వస్తుంది. ఫాలోడ్ బై జుడిషియరీలో ఉన్నటువంటి ట్రెండ్ అయినటువంటి 2 ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటేమో జుడిషియల్ యాక్టివిజం అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 28th, 29th చాప్టర్లో ఉంటాయి. అలాగే 35th చాప్టర్లో మీకు ట్రిబ్యునల్స్ గురించి ఉంటాయి. ట్రిబ్యునల్స్ 36th చాప్టర్లోనేమో సబార్డినేట్ కోర్ట్స్. సో ఈ మొత్తం కలుపుకొని చదువుకుంటే అక్రాస్ 26, 34, 27, 28, 29, 35, 36 మీకు సమగ్రంగా జుడిషియరీ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ మధ్యకాలంలో జుడిషియరీ, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్స్ విషయంలో చాలా గైడ్ లైన్స్, డైరెక్టివ్స్ ఇచ్చారు. సో కాబట్టి ట్రిబ్యునల్స్ గురించి అవగాహన చేసుకోవాలంటే ఈ 35th యూనిట్ని చదవాలి. తర్వాత యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి. యూనియన్ స్టేట్ రిలేషన్స్ విషయంలో ఫస్ట్ చాప్టర్ 13లో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టమ్ గురించి చదువుకోవాలి. అంటే వాట్ ఈస్ ఫెడరేషన్, మెరిట్స్ ఆఫ్ ఫెడరేషన్, ఫీచర్స్ ఆఫ్ ఫెడరేషన్, డిమెరిట్స్ ఆఫ్ ఫెడరేషన్, యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి, తర్వాత ఈ యూనిటరీ గవర్నమెంట్ ఫీచర్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఆ తర్వాత ఫెడరేషన్ బెటరా, యూనిటరీ గవర్నమెంట్ బెటరా, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అది ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ థియరిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఫెడరల్ సిస్టంలో నేర్చుకుంటారు. నేర్చుకున్నాక అప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ చదివితే మంచిది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య లెజిస్లేటివ్ రిలేషన్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఏంటి, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఆ రిలేషన్స్ విషయంలో కమిటీల రికమెండేషన్స్, సర్కారియా కమిటీ రికమెండేషన్స్, పూంచీ కమిటీ రికమెండేషన్స్ ఇవన్నీ చదవాలి. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ అయ్యాక ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఇంక్లూడింగ్ ద బార్డర్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేకపోతే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కావచ్చు. ఈ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే అంతర్రాష్ట్ర సంబంధాల్లో చదువుతాం. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర అంశాలు 16th యూనిట్లో ఉంటుంది. సో ఈ 16th యూనిట్లో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎందుకు పెట్టారు అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఒక కీలకమైనటువంటి అంశం. తర్వాత లోకల్ గవర్నమెంట్. సో ఈ ఆస్పెక్ట్స్లో ఆల్రెడీ మీరు గవర్నమెంట్ గురించి చదివేటప్పుడు ఎగ్జిక్యూటివ్ చదివేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ చదివాం. లెజిస్లేచర్లో కేంద్రంలో ఉన్న పార్లమెంటు, స్టేట్లో ఉన్న అసెంబ్లీ గురించి చదివాం. జుడిషియరీలో కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు, స్టేట్లో ఉన్న హైకోర్టుల గురించి చదివాం. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఉండే సంబంధాలు చదివాం. తర్వాత లోకల్ గవర్నమెంట్స్ గురించి చదవండి 3rd లెవెల్లో. సో ఈ లోకల్ గవర్నమెంట్స్ గురించి చదివేటప్పుడు 38th యూనిట్లో ఉన్న పంచాయతీరాజ్, 39th యూనిట్లో ఉన్న మున్సిపాలిటీస్. సో ఈ రెండింటిని చదివిన తర్వాత మళ్ళీ 64th యూనిట్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చదవాలి.
సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఇక్కడ ఎందుకు తీసుకురావాలి అని అంటే 38లో ఉన్న పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. సో ఇందులో ఇది మనకి ఆర్టికల్ 243 నుంచి 243 వరకు ఉన్నాయి. అలాగే 39th యూనిట్లో మున్సిపాలిటీస్ ఆర్టికల్ 243P నుంచి 243ZG వరకు ఉంటాయి. అండ్ ఇమీడియట్గా కోఆపరేటివ్ సొసైటీస్ పార్ట్ 9B అంటే పంచాయతీ ఏమో పార్ట్ 9, మున్సిపాలిటీ పార్ట్ 9B, కోఆపరేటివ్ సొసైటీస్ పార్ట్ 9. ఐఎమ్ సారీ, 38th అనేది పార్ట్ 9, మున్సిపాలిటీస్ ఏమో పార్ట్ 9A అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ పార్ట్ 9B. సో ఈ ఆర్టికల్ 243, 243O వరకు పంచాయతీలు అయితే 243P నుంచి 243ZG వరకు మున్సిపాలిటీస్ ఉంటే ఇమీడియట్గా మీకు కోఆపరేటివ్ సొసైటీస్ గురించి 243ZH నుంచి 243ZT వరకు ఉన్నాయి. సో కాబట్టి వరుసగా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి 38, 39, 64 ఈ సీక్వెన్స్లో అయితే మరింత బాగా అవగాహన కలగడానికి ఉంటుంది. తర్వాత యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ఏ సీక్వెన్స్. యూపీఎస్సి ఇమీడియట్గా ఎస్పీఎస్సి, ఫైనాన్స్ కమిషన్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్, అలాగే ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ, ఎన్సిబిసి. ఈ ఎన్సిబిసి అనేది కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఒక టాపిక్ 6th ఎడిషన్లో. అలాగే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, సిఎండ్ఏజీ, అండ్ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. సో ఇవన్నీ కూడా ఇదే సేమ్ సీక్వెన్స్లో చదివితే సరిపోతుంది. ఫాలోడ్ బై నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో నీతి ఆయోగ్ ఈ 6th ఎడిషన్లో ఇన్కార్పొరేట్ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సిబిసి, సిబిఐ, లోక్పాల్ అండ్ లోకాయుక్త, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ప్రీవియస్ ఎడిషన్స్లో ప్లానింగ్ కమిషన్ గురించి ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి ఉండేది. కానీ ఈ 2 సంస్థల్ని రద్దు చేశారు కాబట్టి నీతి ఆయోగ్ వాటి స్థానంలో వచ్చినాయి కనుక ఆ ప్లానింగ్ కమిషన్ అండ్ అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ రెండింటికి సంబంధించినటువంటి బ్రీఫ్ నోట్ అనేది ఈ నీతి ఆయోగ్ చాప్టర్లోనే ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీకు 66, 67 వరుసగా చదువుకోవాలి. పబ్లిక్ సర్వీసెస్ గురించి ఉంటుంది. అలాగే రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈ 2 చాప్టర్లు ఇంటర్ కనెక్టెడ్ చాప్టర్లు. అలాగే పొలిటికల్ సిస్టమ్. ఈ పొలిటికల్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ పొలిటికల్ పార్టీస్, ఫాలోడ్ బై రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్. సో ఈ రీజనల్ పార్టీస్ ప్రత్యేకంగా ఇన్కార్పొరేట్ చేశారు ఈ 6th ఎడిషన్లో. అండ్ అలాగే 71 ఎలక్షన్స్ గురించి చదివి మళ్ళీ 42 వెనక్కి వెళ్ళాలి. అంటే 42 యాక్చువల్గా మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద వస్తుంది. బట్ ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద 42 చదవకుండా ఇక్కడ చదివితే మీకు ఒక సీక్వెన్స్ లాగా ఉంటుంది. అంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి, అండ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఏంటి, ఓటింగ్ బిహేవియర్ అంటే ఓటర్ల ప్రవర్తన ఎలా ఉంటుంది, ప్రెజర్ గ్రూప్స్ ఎలా పనిచేస్తాయి, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ పొలిటికల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఒకే సీక్వెన్స్లో ఉంటాయి. కాకపోతే మధ్యలో మీకు ఎలక్షన్ కమిషన్ ఒకటి 42 నుంచి చదువుకోవాలి. అండ్ ఇక చివరిలో మిస్సెలినియస్లో భాగంగా అఫీషియల్ లాంగ్వేజ్, ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇవి చదివిన తర్వాత అప్పుడు లాస్ట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక చదివితే అందులో ఉండే కొన్ని టెక్నికల్ పదాలు ఈజీగా అర్థమవుతాయి. ఈ 2 యూనిట్స్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రూపకల్పన, ఈ 2 యూనిట్లు కనుక చివరిలో చదువుకుంటే ఇందులో ఎక్కువగా ఫ్యాక్చువల్ ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత కాబట్టి వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని స్టార్టింగ్లో చదివితే అర్థం కావు. ఇలా చివరికి తీసుకొచ్చుకొని లాస్ట్లో చదువుకుంటే బెస్ట్గా ఉంటుంది. సో మీరు ఈ ఆస్పెక్ట్స్ ఈ పర్స్పెక్టివ్లో చదువుకుంటూ ముందుకెళ్తే ఈ లక్ష్మీకాంత్ పుస్తకం మీకు సమగ్రంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద వే హౌ యూ హ్యావ్ టు స్టడీ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ దట్ we are starting a new batch for the UPSC from 7th November with the GS Foundation, answer writing practice and optional classes.